ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు హృదయపూర్వకమైన శుభాలు. ప్రభువు మీకు తోడైండి మిమ్మల్ని ఆనందింపచేసి సంతోషపరిచి ఆదరించునుగాక. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 23వ కీర్తన 6వ చరణం. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఈ మాట దావీదు దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా తన మనస్సులో ఉన్న కోరికను వెల్లడి చేస్తూ పలికిన మాట. ప్రియులరా, చిరకాలము నేను దేవుని మందిరంలోనే నివాసము చేసేదను. ఒక్కరోజు 2 రోజులు కాదండి, చిరకాలము అనగా బ్రతుకు దినములన్నీ దేవుని మందిరంలో నివాసము చేయాలన్న ఒక ఆశ. ఈ రోజున అనేక మంది జీవితాలలో కనీసం ఆదివారపు ఆరాధనకు వెళ్ళడానికి కూడా ఒక ఆలోచన లేని వారిగా బ్రతుకుతూ ఉన్నారు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఎందుకు దావీదు 1-2 రోజులు లేక నియామక కాలపు కూడికలు అని అనకుండా చిరకాలము దేవుని మందిరంలో నివాసము చేసేదను అని అన్నాడు? ఎందుకంటే దేవుని మందిరములో దేవుని సన్నిధి ఉంటుంది. దేవుని మందిరములో దైవజనులు ఉంటారు. దేవుని మందిరములో పాటలు, ఆరాధన ఉంటుంది. దేవుని మందిరములో దేవుని యొక్క వాక్యము బోధించబడుతుంది. దేవుని మందిరములో సంఘ సహవాసం దొరుకుతుంది. దేవుని మందిరములో దేవునితో సహవాసం దొరుకుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే దేవుని మందిరంలో మరెన్నో ఉన్నాయి. భక్తుడు అంటాడు, నీ మందిరములో ఉన్న మేలు చేత మేము తృప్తి నొందెదము అంటాడు. అనగా దేవుని మందిరములో మేలున్నది. ఆ మేలు మనలను తృప్తిపరుచునంతగా దేవుడు మందిరంలో ఉంచి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, అందుకే కాబోలు దావీదుని ఎవరైనా యెహోవా మందిరమునకు వెళదాము అని అంటే అతడు సంతోషించాడట. ఈ రోజుల్లో నీ జీవితంలో నీ సంతోషం ఏది? దేవుని మందిరానికి వెళ్ళటమే నీ సంతోషమా? దేవుని మందిరంలో చిరకాలము నివసించడము నీ సంతోషమా? లేక మరేదైనా సంతోషాన్ని నువ్వు కలిగి ఉన్నావా? ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఆయన మందిరములో యెహోవా వాక్కు బయలుదేరుతుంది. ఆయన మందిరములో ఆయన వస్త్రపు అంచులు మందిరములో ఉంటాయి. ఆయన మందిరములో ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన మందిరం మీద చెవులు, కన్నులు, మనసు దేవుడు నిలిపి ఉంచుతాడు. దేవుని మందిరములో నివసించడానికి ఒక ఆశ కలిగిన వ్యక్తిగా నీ జీవితాన్ని నువ్వు నిలుపుకోగలిగితే ఆయన మందిర ఆవరణాలలో నాటబడి వర్ధిల్లి అభివృద్ధి చెందుతావు. మరి దేవుని మందిరం మీద నువ్వు నిర్లక్ష్యముగా ఉండక, అశ్రద్ధగా ఉండక ఆయన సన్నిధికి, ఆయన మందిరానికి పరుగులు పెట్టుకుంటూ వేగిరమే ఆతృతతో నడిచి ఆ మందిరంలో ఉన్న మేలులు నీ జీవితంలో అనుభవించు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామా? ప్రేమస్వరూపుడైన మా తండ్రి, నీ సన్నిధిలో చిరకాలము నివాసం చేసే ఈ కోరిక, ఈ ఆశ ప్రతి ఒక్కరి జీవితంలో కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతివారు నీ మందిరములో చిరకాలము నివసించాలనే కోరికతో నడుచుచు మీ మందిరములో ఉన్న సకల ఉపకారముల చేత, సకల దీవెనల చేత నింపబడుటకు సహాయము చేయమని, ఆరాధనలలో నీ ప్రజలను దర్శించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.
ఆమెన్.